ఆపరేటింగ్ అనేది ఈజీ. అంటే మనం అనుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఆపరేటింగ్ ఒక 1 డేలో నేర్చుకున్నాను నేను. దీని ఎట్లా నేర్చుకున్నావు? ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు, డ్రోన్ ఇచ్చిన వాళ్ళు. డ్రోన్ అమ్మే వాళ్ళే మనకు నల్గొండలో తీసుకున్నాను ఫస్ట్. విఘ్నేశ్వర డ్రోన్స్ అని వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చింది మాకు అక్కడ. ఎప్పుడు తీసుకున్నావు అన్న ఇది? 3 years బ్యాక్ తీసుకున్నాను. 2 years బ్యాక్. లేదు ఒకటి తీసుకున్నాను ఫస్ట్. ఓకే. దాని తర్వాత ఇది తీసుకున్నాను ఇంకొకటి. అంటే ఎందుకు మంచి లాభం వచ్చిందా? కొంచెం లాభంగా ఉన్నందుకు మళ్ళీ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకొక 1 year కింద రెండు డ్రోన్లు. మొత్తం ఇప్పుడు 4 డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవి ట్రాక్టర్, ఈ హార్వెస్టర్ ఇవన్నీ ఉన్నాయన్నారు కానీ. అవును. దాంతో ఏం లాభం దొరకలేదా ఇవి తీసుకున్నా? లాభంతో కొంచెం బెటర్గా ఉంది. దీంతో మెయింటెనెన్స్ కానీ రిస్క్ తక్కువ, మెయింటెనెన్స్ తక్కువ, దానికని బెటర్ అనిపించి తీసుకున్నాం. 2 years బ్యాక్ ఫస్ట్ ఒకటి ఉన్నారు డ్రోన్ స్ప్రేయర్. అది అప్పుడు ఎంత పడ్డది? 6 లక్షలు పడ్డది. 5,80,000. మీకేమన్నా సబ్సిడీలు అట్లా ఇట్లా ఏమన్నా వస్తాయా, లేకపోతే మనం? లేదు డైరెక్ట్ క్యాష్ క్యాష్. అదే రేట్ ఉన్నాయా? ఇంక 5,80,000 ఒకటి తీసుకున్నాను, 4,80,000 ఇంకొకటి తీసుకున్నాను. మొన్న 6 months బ్యాక్ తీసుకున్నది 4,20,000 2 తీసుకున్నాను. అంటే ఇందులో ఎంత కెపాసిటీ అనేది అట్లా ఉంటాయా? కెపాసిటీ వచ్చేసి 16 లీటర్ వెయిట్ లిఫ్ట్ చేస్తాయి. మనకి ఎకరికి యావరేజ్గా చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి 12-11 లీటర్ల ట్యాంక్ వేసినాం మేము. ఒక ఎకరానికి అయితే 11 లీటర్ల వరకు సరిపోతుంది. దీని కెపాసిటీ వచ్చేసి 16 లీటర్ల వాటర్ అయినా లిఫ్ట్ చేయగలుగుతుంది, 25 kgs అయినా లిఫ్ట్ చేయగలుగుతుంది. అన్న మామూలుగా ఇప్పుడు ఈ ఏ పంటలకి స్ప్రే చేస్తారు, అలాగే ఇప్పుడు డేకి ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేస్తారన్న వీటితోటి? మా దగ్గర మామూలుగా పత్తి, వరి, మిర్చి, పల్లి, మినుము, పెసర, శనగ వీటి వరకు చేసినాము. మామూలుగా నేను దీంతో టార్గెట్ అంటే ఒకరోజు టార్గెట్గా పెట్టుకుంటే 84 ఎకరాలు స్ప్రే చేయగలిగిన. టార్గెట్ పెట్టుకుంటారా మామూలుగా? ఎట్లా రోజు ఖచ్చితంగా అయితే మీరు? అంటే రోజు అలా కాదులే, 84 ఎకరాలు రోజు కాదులే, కానీ ఆ రోజు కొంచెం పని ఎక్కువ ఉండి ఖచ్చితంగా కావాలని చేసేసరికి అంతవరకు చేయగలిగిన. ఇప్పుడు మీరు కూడా వ్యవసాయం చేస్తారు, కౌలుకి ఇచ్చిరు అన్నారు కదా? అవునవును. అవి మీరు మామూలుగా ఏం పండిస్తూ ఉంటారు? మేము వరి పత్తి పండిస్తారా? మామూలు ఒకసారి స్ప్రే చేసిన పంటకి మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ ఎన్ని డేస్కి మళ్ళీ చేస్తారు? అంటే ఒక్కొక్క పంటని బట్టి, దాని తెగులు పురుగుని బట్టి స్ప్రే ఇన్ని రోజులు అనేది కోర్స్ అని ఏముండదు. దానికి వచ్చే దాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి అట్లా. సో ఇప్పుడు మీరు ఫస్ట్ కొన్న డ్రోన్ స్ప్రే నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు స్ప్రే చేసి ఉంటారు? ఫస్ట్ కొన్న డ్రోన్ వచ్చేసి ఇంచుమించుగా ఒక 6,000 ఎకరాలు స్ప్రే అయిపోయింది. 6,000 ఎకరాలు. ఇప్పుడు ఈ మొత్తం 4 డ్రోన్లతో ఎంత అయింది? ఇంకా అట్లా అంటే మామూలు ఎప్పుడు మనం అంత నోట్ చేసుకోలేము. ఓకే.